ఏపీ ఇవాళ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా ఏపీపీఎస్సీ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకు మొగ్గు చూపింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారిని వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ అభిప్రాయపడింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ ద్వారా 92,250 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలుంటాయి. పరీక్ష తేదీని వాయిదా వేసినట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీపీఎస్సీ ఖండించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర, ఆల్రెడీ అటు విద్యార్థి సంఘాల ఆందోళనకు సంబంధించి లోకేష్ కూడా స్పందించడం జరిగింది. వీలైనంత మాక్సిమం ట్రై చేస్తాము, ఉన్నత అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ మళ్ళీ కూడా యాజ్ యూజువల్ షెడ్యూల్ ప్రకారమే ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా లేదా అనే గందరగోళ పరిస్థితి అయితే నిన్న శుక్రవారం కూడా కొనసాగింది. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఇదే గందరగోళ పరిస్థితి, ఉత్కంఠత పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు ఈ రోజు యథావిధిగా గ్రూప్ 2 మెయిన్ పరీక్ష ఉంటుందని చెప్పి కూడా ఏపీపీఎస్సీ స్పష్టం చేస్తూ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ గ్రూప్ 2 ఉద్యోగాల నియామకం కోసం మెయిన్స్ పరీక్ష యథాతథంగా ఉంటుందని చెప్పి కూడా ఏపీపీఎస్సీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా పేపర్ 2 పరీక్ష నిర్వహించబోతుంది ఏపీపీఎస్సీ. అయితే ఇక అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సూచించింది ఏపీపీఎస్సీ. అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లుగా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు కూడా ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పి కూడా ఒక సంఖ్యను కూడా అభ్యర్థుల సంఖ్యను కూడా విడుదల చేసింది. ఇక పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధ ఆజ్ఞలు ఉంటాయి. అలాగే పరీక్షలు సమర్థంగా నిర్వహించేందుకు జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పి కూడా చెప్పింది. అయితే సోషల్ మీడియాలో ఎవరైనా గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులు కూడా హెచ్చరించారు. మరి పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని చెప్పి కూడా కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి లేఖ రాసింది అయితే ప్రభుత్వము. అయితే రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లేఖ కూడా రాసింది. అయితే ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశం పిటిషన్ పై విచారణ కూడా సాగుతోంది. వచ్చే నెల 11వ తేదీన మరోమారు విచారణ జరగనుందని చెప్పి కూడా మనకు తెలుసు. అయితే కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని చెప్పి అప్పటి వరకు పరీక్షలు నిర్వహించొద్దని చెప్పి కూడా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి ఒక లేఖ రాసింది. అయితే ఒకవైపు గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని చెప్పి కూడా గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనను గుర్తించి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసిన విషయాన్ని కూడా అటు లోకేష్ అలాగే సీఎం చంద్రబాబు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అలాగే అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది నిన్న. అయితే చివరకు గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలన్న ప్రభుత్వ లేఖకు ఏపీపీఎస్సీ కార్యదర్శి తిరిగి సమాధానం ఇస్తూ ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ నేపథ్యంలోనే యథావిధిగా ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి కూడా చెప్పారు. అయితే ఏదైతే మనం ఏపీపీఎస్సీ భావించినటువంటి విధంగానే యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకు కూడా వారు సంసిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్ష కేంద్రాలు ఉండబోతున్నాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని చూసినటువంటి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా వాయిదా వేయలేకపోవడం, అలాగే ఏదైతే ఇప్పటికీ ప్రిపేర్ అయిపోయి నిజమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి ఏపీపీఎస్సీ కూడా ఆ లేఖలో పేర్కొనింది. ఇప్పటికే ఏదైతే పరీక్షకు సిద్ధమయ్యి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు దాదాపు 25,000 మంది పైనే ఉన్నారు.
92,250 మంది పూర్తి అందరూ కూడా ఉంటే అందులో ఒక 10,000 మంది మాత్రమే వాయిదా వేయాలని చెప్పి కూడా కోరడము, ఇదన్నీ కూడా పట్టించుకోలేదు ఏపీఎస్సీ. ఒకవేళ ఏపీఎస్సీ వాయిదా వేయాలని చూసినా కూడా ఇప్పుడు ఎన్నికలు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందో ఆ ఎన్నికల కోడ్ను ధిక్కరించినట్లే ఎన్నికల కోడ్ ధిక్కరించిన విధంగా వస్తుంది. ఎన్నికల కోడ్ ఈ ఎగ్జామ్స్ ఆపడం వల్ల ఎన్నికల కోడ్ వల్ల ఆపడము ఇంత సమస్య అవుతుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి ఏపీఎస్సీ ఎన్నికల కోడ్ను బేఖాతరు చేయకుండా చేసిన విధంగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అభ్యర్థులు ఏదైతే నిజమైన అభ్యర్థులు ఉన్నారో వారందరికీ అన్యాయం జరిగే విధంగా చేయకూడదన్న ఒక్క ఆలోచనతోనే ఈ పరీక్షను యథావిధిగా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఏబిపిఎస్ ప్రభుత్వానికి ఒక సమాధానంగా లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే అయింది. మనం చూసుకో, దీంతో కొంతమంది ఉక్కిరిబిక్కిరయ్యారు, ఆందోళన కలిగినటువంటి పరిస్థితి. అసలు ఈ రోజు గ్రూప్ 2 మెయిన్ పరీక్ష ఉంటుందా లేదా అన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఎందుకంటే ప్రిలిమ్స్ లో అర్హత పొంది గ్రూప్ మెయిన్ కు కూడా అర్హత సాధించిన వారు కూడా నష్టపోతారని చెప్పి కూడా ఏబిపిఎస్సి భావించిన నేపథ్యంలోనే ఈ రోజు యథావిధిగా ఈ పరీక్షను అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు సిద్ధమై ఉన్నారు. ఈ పరీక్షను రాసేందుకు కూడా గ్రూప్ 2 ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్న వారిలో చాలా మంది ప్రధాన పరీక్షకు అర్హత కూడా సాధించలేదని చెప్పి ఏపీఎస్సీ చెప్పింది. ఎలాగైనా నోటిఫికేషన్ రద్దు చేయించి భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్ లో అవకాశం పొందాలని కూడా ఈ అభ్యర్థులు చూస్తున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే శిక్షణ సంస్థలు సైతం కూడా తమ ప్రయోజనాల కోసం ఈ నిరసనలో భాగమయ్యారని చెప్పి కూడా ఏపీఎస్సీ సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.